పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజీ వేరు. మిగిలిన హీరోలకు ఫ్యాన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులుంటారని చెప్పాలి. అయితే రాజకీయాల్లో బిజీ కావడంతో రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీతో మళ్ళీ థియేటర్లోకి వచ్చాడు. 5 ఏళ్ల క్రితం క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు మూవీ జ్యోతికృష్ణ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసింది. అనేక వాయిదాల తర్వాత జూలై 24న థియేటర్లోకి వచ్చిన హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉంది, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ ఒక దొంగ. రాబిన్ హుడ్ తరహాలో పెద్దవాళ్లను కొట్టి పేదవాళ్లకు పెడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో వీరమల్లుకు ఒక దొర అంటే సచిన్ కడ్కేర్ నుంచి పిలుపు వస్తోంది. అక్కడే పంచమి అంటే నిధి అగర్వాల్ ను చూసి ఇష్టపడతాడు వీరమల్లు. తనను దొరల చెర నుంచి తప్పించాలంటూ పంచమి కోరడంతో సరే అంటాడు వీరమల్లు. అదే సమయంలో కుతుబుషాహీల్ నుంచి వీరమల్లుకు పిలుపు వస్తుంది. ఎర్రకోటలో నెమలి సింహాసనం మీద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగలించి తీసుకురావాలంటూ కుతుబుషాహీ ప్రభు వీరమల్లును కోరతాడు. ఆ నెమలి సింహాసనం మీద నరరూప రాక్షసుడు అయిన ఔరంగజేబ్ అంటే బాబిడియోల్ కూర్చొని ఉంటాడు. మతం మారకపోతే పన్ను కట్టాల్సిందే అని హిందువులను హింసిస్తుంటాడు. అలాంటి వాడి సింహాసనం మీద నుంచి కోహినూర్ వజ్రం కోసం తన దండుతో కలిసి ఢిల్లీ బయలుదేరుతాడు వీర. ఆ తర్వాత ఏమైంది? ఆ వజ్రాన్ని చేరుకున్నాడా లేదా? అసలు పంచమి ఎవరు? తనను విడిపించుకు వెళ్ళమని వీరమల్లును పంచమి ఎందుకు కోరుతుంది అనే ప్రశ్నలకు సమాధానమే హరిహర వీరమల్లు సినిమా కథ. మూవీ ఎలా ఉందంటే, ఈ రోజుల్లో పీరియాడిక్ సినిమాలు చాలా వస్తున్నాయి. అయితే అలాంటి సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టు సమయం కూడా ఇవ్వాల్సిందే. లేదంటే వచ్చే అవుట్పుట్ పై ప్రభావం భారీగా పడుతుంది. హరిహర వీరమల్లు సినిమా విషయంలో జరిగిన మెయిన్ పొరపాటు ఇదే. 30 రోజుల సీన్ 3 రోజులు, 8 గంటల కాల్ షీట్ 2 గంటలకు పడిపోయినప్పుడే సినిమా క్వాలిటీ అమాంతం పడిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. నిజాం పాలనతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పేదలను బానిసలుగా చూసే విధానం ఎపిసోడ్ తో గ్రిప్పింగ్ గా కథను మొదలు పెట్టారు. వీరమల్లు పుట్టుక, అతడి ఎంట్రీతో సినిమా కథను పవర్ఫుల్ గా మార్చారు. మల్ల యుద్ధం ఫైట్, నిధి అగర్వాల్ తో లవ్ ట్రాక్, చార్మినార్ యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ లో టైగర్ ఎపిసోడ్ సినిమాకు బ్లాక్ బస్టర్ సరుకుగా మార్చిందనే ఫీలింగ్ కలుగుతోంది. ఔరంగజేబ్ గా బాబీ డియోల్ ఎంట్రీ, అతడి పర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ చూసాక పర్లేదు ఏదో ట్రై చేశాడు, మరి దారుణంగా అయితే లేదు కదా అనుకోవచ్చు. చాలా వరకు సన్నివేశాలు ఊహించదగ్గవే ఉన్నా కూడా ఎలివేషన్ బాగా ఇచ్చారు. దాంతో ఇలాగే సినిమా అంతా ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకం అభిమానుల్లో కూడా కనిపించింది. సరిగ్గా అప్పుడే మొదలైంది సెకండ్ హాఫ్. ఇది చూసాక ఈ సినిమా విడుదల కాకపోయింటే బాగుండేదని చాలా మంది పవన్ అభిమానులు కూడా ఖచ్చితంగా మనసులో అనుకొని ఉంటారు. సీజీ వర్క్స్ ఈ సినిమాను పూర్తిగా చంపేశాయి. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇన్నాళ్ళు అభిమానులు ఎదురు చూసిన ఎదురుచూపులకు బిగ్ స్క్రీన్ పై వీరమల్లు తాండవం ఫుల్ మీల్స్ పెడుతుందని చెప్పొచ్చు. ఊహించని ఎలివేషన్స్, క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో సినిమా మాస్ ట్రీట్మెంట్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పై ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేసే విధంగా తీర్చిదిద్దారు. అలాగే క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. సనాతన ధర్మం కోసం జరిగే పోరాటం, అప్పట్లో జరిగిన కొన్ని దారుణ ఉదంతాలు కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఎమోషనల్స్ గా ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక నిధి అగర్వాల్ తన రోల్లో చాలా బాగుంది. ఆమెపై ఓ ట్విస్ట్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా ఆద్యంతం ఉన్న నటీనటులు రఘుబాబు, సునీల్, నాజర్ అలాగే సుబ్బరాజు తదితరులు నవ్వించారు, తమ పాత్రలో మెప్పించారు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ లో మెయింటైన్ చేసిన రేంజ్ లో సెకండ్ హాఫ్ ను కూడా మొదటి కొద్దిసేపు కొనసాగించుంటే బాగుండేది. ఇక వీటితో పాటుగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉన్నాయి. అక్కడ జరిగే సన్నివేశం ఏంటి, దానికి చూపించే విజువల్స్ కు అసలు పొంతనే లేదు. సెకండ్ హాఫ్ లో ఒక క్లైమాక్స్ మినహా మిగతా పోర్షన్స్ గ్రాఫిక్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఇంత సమయం తీసుకున్నప్పటికీ మేకర్స్ మంచి విజువల్స్ అందించలేకపోయారు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే, హరిహర వీరమల్లు సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం పోరాడే పవర్ స్టార్ తాండవం చెప్పొచ్చు. పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లడమే కాకుండా తనపై మంచి ఎమోషన్ తో కలిగిన సాలిడ్ హై మూమెంట్స్, ఎలివేషన్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వెన్నుముకగా నిలిచాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల సోసో మూమెంట్స్, డిసప్పాయింట్మెంట్ చేసే విఎఫ్ఎక్స్ లు పక్కన పెడితే మిగతా ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. సో వీటితో వీరమల్లు పార్ట్ 1 ఆకట్టుకుంటుంది. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ మూవీకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3 out of 5. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజీ వేరు. మిగిలిన హీరోలకు ఫ్యాన్స్ ఉంటే
పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులుంటారని చెప్పాలి. అయితే రాజకీయాల్లో బిజీ కావడంతో రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీతో మళ్ళీ థియేటర్లోకి వచ్చాడు. 5 ఏళ్ల క్రితం క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు మూవీ జ్యోతికృష్ణ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసింది. అనేక వాయిదాల తర్వాత జూలై 24న థియేటర్లోకి వచ్చిన హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉంది, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ ఒక దొంగ. రాబిన్ హుడ్ తరహాలో పెద్దవాళ్లను కొట్టి పేదవాళ్లకు పెడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో వీరమల్లుకు ఒక దొర అంటే సచిన్ కడ్కేర్ నుంచి పిలుపు వస్తోంది. అక్కడే పంచమి అంటే నిధి అగర్వాల్ ను చూసి ఇష్టపడతాడు వీరమల్లు. తనను దొరల చెర నుంచి తప్పించాలంటూ పంచమి కోరడంతో సరే అంటాడు వీరమల్లు. అదే సమయంలో కుతుబుషాహిల్ నుంచి వీరమల్లుకు పిలుపు వస్తుంది. ఎర్రకోటలో నెమలి సింహాసనం మీద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగలించి తీసుకురావాలంటూ కుతుబుషాహి ప్రభు వీరమల్లును కోరతాడు. ఆ నెమలి సింహాసనం మీద నరరూప రాక్షసుడు అయిన ఔరంగజేబ్ అంటే బాబిడియోల్ కూర్చొని ఉంటాడు. మతం మారకపోతే పన్ను కట్టాల్సిందే అని హిందువులను హింసిస్తుంటాడు. అలాంటి వాడి సింహాసనం మీద నుంచి కోహినూర్ వజ్రం కోసం తన దండుతో కలిసి ఢిల్లీ బయలుదేరుతాడు వీర. ఆ తర్వాత ఏమైంది? ఆ వజ్రాన్ని చేరుకున్నాడా లేదా? అసలు పంచమి ఎవరు? తనను విడిపించుకు వెళ్ళమని వీరమల్లును పంచమి ఎందుకు కోరుతుంది అనే ప్రశ్నలకు సమాధానమే హరిహర వీరమల్లు సినిమా కథ. మూవీ ఎలా ఉందంటే, ఈ రోజుల్లో పిరియాడిక్ సినిమాలు చాలా వస్తున్నాయి. అయితే అలాంటి సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టు సమయం కూడా ఇవ్వాల్సిందే. లేదంటే వచ్చే అవుట్పుట్ పై ప్రభావం భారీగా పడుతుంది. హరిహర వీరమల్లు సినిమా విషయంలో జరిగిన మెయిన్ పొరపాటు ఇదే. 30 రోజుల సీన్ 3 రోజులు, 8 గంటల కాల్ షీట్ 2 గంటలకు పడిపోయినప్పుడే సినిమా క్వాలిటీ అమాంతం పడిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. నిజాం పాలనతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పేదలను బానిసలుగా చూసే విధానం ఎపిసోడ్ తో గ్రిప్పింగ్ గా కథను మొదలు పెట్టారు. వీరమల్లు పుట్టుక, అతడి ఎంట్రీతో సినిమా కథను పవర్ఫుల్ గా మార్చారు. మల్ల యుద్ధం ఫైట్, నిధి అగర్వాల్ తో లవ్ ట్రాక్, చార్మినార్ యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ లో టైగర్ ఎపిసోడ్ సినిమాకు బ్లాక్ బస్టర్ సరుకుగా మార్చిందనే ఫీలింగ్ కలుగుతోంది. ఔరంగజేబ్ గా బాబీ డియోల్ ఎంట్రీ, అతడి పర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ చూసాక పర్లేదు ఏదో ట్రై చేశాడు, మరి దారుణంగా అయితే లేదు కదా అనుకోవచ్చు. చాలా వరకు సన్నివేశాలు ఊహించదగ్గవే ఉన్నా కూడా ఎలివేషన్ బాగా ఇచ్చారు. దాంతో ఇలాగే సినిమా అంతా ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకం అభిమానుల్లో కూడా కనిపించింది. సరిగ్గా అప్పుడే మొదలైంది సెకండ్ హాఫ్. ఇది చూసాక ఈ సినిమా విడుదల కాకపోయి ఉంటే బాగుండేదని చాలా మంది పవన్ అభిమానులు కూడా ఖచ్చితంగా మనసులో అనుకొని ఉంటారు. సీజీ వర్క్స్ ఈ సినిమాను పూర్తిగా చంపేశాయి. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇన్నాళ్ళు అభిమానులు ఎదురు చూసిన ఎదురుచూపులకు బిగ్ స్క్రీన్ పై వీరమల్లు తాండవం ఫుల్ మీల్స్ పెడుతుందని చెప్పొచ్చు. ఊహించని ఎలివేషన్స్, క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో సినిమా మాస్ ట్రీట్మెంట్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పై ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేసే విధంగా తీర్చిదిద్దారు. అలాగే క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. సనాతన ధర్మం కోసం జరిగే పోరాటం, అప్పట్లో జరిగిన కొన్ని దారుణ ఉదంతాలు కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఎమోషనల్స్ గా ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక నిధి అగర్వాల్ తన రోల్లో చాలా బాగుంది. ఆమెపై ఓ ట్విస్ట్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా ఆద్యంతం ఉన్న నటీనటులు రఘుబాబు, సునీల్, నాజర్ అలాగే సుబ్బరాజు తదితరులు నవ్వించారు, తమ పాత్రలో మెప్పించారు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ లో మెయింటైన్ చేసిన రేంజ్ లో సెకండ్ హాఫ్ ను కూడా మొదటి కొద్దిసేపు కొనసాగించుంటే బాగుండేది. ఇక వీటితో పాటుగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉన్నాయి. అక్కడ జరిగే సన్నివేశం ఏంటి, దానికి చూపించే విజువల్స్ కు అసలు పొంతనే లేదు. సెకండ్ హాఫ్ లో ఒక క్లైమాక్స్ మినహా మిగతా పోర్షన్స్ గ్రాఫిక్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఇంత సమయం తీసుకున్నప్పటికీ మేకర్స్ మంచి విజువల్స్ అందించలేకపోయారు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే, హరిహర వీరమల్లు సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం పోరాడే పవర్ స్టార్ తాండవం చెప్పొచ్చు. పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లడమే కాకుండా తనపై మంచి ఎమోషన్ తో కలిగిన సాలిడ్ హై మూమెంట్స్, ఎలివేషన్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వెన్నుముకగా నిలిచాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల సోసో మూమెంట్స్, డిసప్పాయింట్మెంట్ చేసే విఎఫ్ఎక్స్ లు పక్కన పెడితే మిగతా ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. సో వీటితో వీరమల్లు పార్ట్ 1 ఆకట్టుకుంటుంది. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ మూవీకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3 out of 5.